హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్పీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సజ్జలతోటి కిచిడి, మసాలా కిచిడి ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఏం చేయాలి అని అంటే, మనము సజ్జలు ఉంటాయి కదా, వాటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా పౌడర్ లాగా చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి. తర్వాత నైట్ అంతా నానబెట్టినటువంటి సజ్జలు ప్లస్ నానబెట్టినటువంటి పెసరపప్పు ఉంది కదా, అవి రెండింటినీ కూడా కుక్కర్లో వేసి కొంచెం పసుపు వేసేసి ఒక 7 to 8 విజిల్స్ అనేవి రానివ్వాలన్నమాట. అప్పుడే మనకు మెత్తగా ఉడుకుతాయి. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని మనం ఆయిల్లో వచ్చేసి గరం మసాలా ఉంటుంది కదా, అంటే చెక్క, లవంగం, అవన్నీ కూడా షాజీరా, ఇలాచి అవన్నీ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మసాలా కిచిడి కాబట్టి ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత దాంట్లోకి మనం అన్ని రకాల వెజిటబుల్స్, టొమాటో, క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, బీన్స్, పచ్చిమిర్చి, ఆలు అవన్నీ కూడా మనం కట్ చేసి పెట్టుకోవాలి. అవన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. ఒకవేళ మనకు ఆకుకూరలు, పాలకూర, గోంగూర ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఆకుకూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఆకుకూర యాడ్ చేయలేదు. మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ మరియు పచ్చిమిర్చి వేయాలన్నమాట. తర్వాత సన్నగా తరిగినటువంటి క్యారెట్ కూడా వేసుకోవాలి. క్యారెట్ వేసుకున్న తర్వాత బీన్స్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ బీన్స్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి అన్నిటిని కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. సో బీన్స్, నెక్స్ట్ ఇంకా క్యాప్సికమ్ ఉంది కదా, ఆ క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం అనమాట. క్యాప్సికమ్ తర్వాత టొమాటోస్ ఉన్నాయి కదా, ఆ టొమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆలు ముక్కలు, ఈ ఆలు ముక్కలు కూడా వేసుకొని మంచిగా సాట్ చేసుకోవాలన్నమాట. అంటే మంచిగా కలుపుకోవాలి. అవి తొందరగా ఈజీగా మగ్గాలి అని అంటే మనం కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టామంటే ఈజీగా బాయిల్ అవుతుంది. సో కాబట్టి ఈ విధంగా మనం కలిపిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేద్దాము. సాల్ట్ యాడ్ చేసి మనం మూత పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఈజీగా తొందరగా బాయిల్ అయిపోతాయి అన్నమాట ఈ వెజిటబుల్ ముక్కలన్నీ కూడా. ఇంకా ఉంటే మనము ఏమంటారు, గ్రీన్ పీస్ అంటారు కదా, పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని ఒక 5 to 7 మినిట్స్ అయితే ఈజీగా వెజిటబుల్స్ అనేవి మనకి కుక్ అవుతాయి అన్నమాట. సన్నగా తరుక్కుంటే తొందరగా మగ్గుతాయి. ఇట్లా మరిగిన తర్వాత దాంట్లోకి మనము కొంచెం కారం అనేది యాడ్ చేసుకుందాము. కారం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మసాలా ఉంటుంది కదా, అంటే ధనియాల పొడి, గరం మసాలా, ఇవి 2 పౌడర్లు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈజీగా మూత పెట్టేసి మంచిగా దగ్గర మసాలాలన్నీ కూడా వెజిటబుల్స్కి పట్టే విధంగా మనం బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. కొంచెం మసాలా కూడా పచ్చివాసన పోతుంది కదా, ఆ పచ్చివాసన పోయే విధంగా మనం కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకొని తీసిన తర్వాత ఇప్పుడు మనకి వెజిటబుల్స్ అనేవి మంచిగా బాయిల్ అయ్యాయి అన్నమాట. సో బాయిల్ అయిన తర్వాత మనం ఏదైతే విజిల్లో పెట్టాం కదా, ఒక 5 to 7 విజిల్స్ రానివ్వాలన్నాం కదా, ఆ సజ్జల్ని కూడా మొత్తం తీసుకొచ్చేసి, సజ్జలు ప్లస్ పెసరపప్పు మిశ్రమం అనమాట ఇది, ఈ రెండింటిని కూడా ఈ వెజిటబుల్స్లో వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. సో టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది హెల్త్కి చాలా మంచిది, ప్లస్ వెయిట్ లాస్ కూడా తొందరగా అవుతారనమాట ఇలాంటి ఫుడ్ తీసుకుంటే మనము. కాబట్టి లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీరతో గార్నిష్ కూడా చేసుకున్నామంటే సో టేస్టీ సజ్జల కిచిడి అనేది రెడీ అనమాట. దీని మీద కొంచెం లెమన్ కూడా పిండుకోవచ్చు ఉంటే. ఒకవేళ పులుపు ఇష్టం లేని వాళ్ళు లెమన్ని స్కిప్ చేసేయచ్చు అనమాట. సో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకే, థ్యాంక్